ఫైనల్‌గా 'దృశ్యం 3' మూవీ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. ఈ ఫ్రైడే రోజున. కానీ ఆ ఫ్రైడే రోజైతే మూవీ అయితే నేను చూడలేదు. ఇవాళైతే చూసేసా అనమాట. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే ఇప్పుడు పార్ట్ 1లో, పార్ట్ 2లో వాడు చచ్చిపోయిండు. ఆడు చచ్చిపోయిన గురించి ఉంటదనమాట. ఇప్పుడు పార్ట్ 3లో కూడా అదే ఉంటుంది. అసలు ఎందుకు మళ్ళా కేస్ అనేది స్టార్ట్ అయింది అనేది ప్లాట్ అన్నమాట. ఇదే ప్లాటు మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు భయ్య. ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ బాగుంది, పొజిషన్ క్వాలిటీస్ బాగున్నాయి, అండ్ మోహన్లాల్ కూడా యాక్టింగ్ బాగుంది, అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది బాగుంది. అంతే భయ్య ప్లస్ పాయింట్స్ అయితే. మైనస్ పాయింట్ 'దృశ్యం 3' మూవీ అసలు ఎందుకు తీసినావు? నేను డైరెక్టర్‌కి క్వెషన్ చెప్తా భయ్య. ఎందుకంటే అసలు అవసరం లేదు భయ్య. ఒకటే స్టోరీని పట్టుకొని ఎన్ని సార్లు సాగదీస్తారు భయ్య అసలు. పబ్లికం లాగినట్టు లాగవన్నమాట నువ్వైతే. అనవసరమైన సీన్స్ అన్నీ పెట్టావు. దాంతో పాటు ఇంట్రడక్షన్‌కే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. మరి సెకండ్ హాఫ్ అన్నా ఏదో థ్రిల్లింగ్ మూమెంటు లేకపోతే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్నా బావుంటాయి ఏమో అంటే ఏముండవు. అది తిప్పి, ఇది తిప్పి అదే చూపెట్టావన్నమాట. కొత్తదనం అనేది ఏది లేదు. ఈ మూవీలో సీరియస్ అనేది ఏముండదనమాట. టెన్షన్ బిల్డ్ అయ్యేది ఏ సీన్ ఉండదు. మనకు పార్ట్ 1లో, పార్ట్ 2లో ఆ టెన్షన్ బిల్డ్ అయ్యే సీన్స్ అనేది ఉంటాయి. కానీ దీంట్లో అలాంటివి ఏమి ఉండవనమాట. అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో మాకెందుకురా బాబు అని ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతుంది భయ్య. దాంతో పాటు ఎమోషనల్ సీన్స్ అనేది పెద్దగా వర్కౌట్ కాలేదు. అలాగే మూవీ అంతా చాలా ప్రెడిక్టబుల్ అయితే తీసుకెళ్తారనమాట. అలాగే క్యారెక్టర్స్ కూడా అంత గొప్పగా అయితే ఉండవు. ఏం రాసినవరా క్యారెక్టర్ అని ఫీలింగ్ అయితే రాదనమాట. అసలు ఎందుకు వస్తారో ఎందుకు పోతారో వాళ్ళకి అర్థం కాదు. అసలు మనం ఎందుకు చూస్తున్నాం మనకు అర్థం కాదనమాట మూవీ చూసిన తర్వాత అయితే. అండ్ ఇంకో పెద్ద బొక్కేంద్ర అంటే ఈ మూవీలో పార్ట్ 4 కూడా ఉందనేసి మనకైతే రివీల్ చేస్తారనమాట. అసలు ఎందుకురా అనిపించింది నాకైతే. నాకైతే ఒకటే అనిపించింది. ఇక చూసే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు భయ్యా ఈ మూవీకి. వాళ్ళు తీసే అంత ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకుంది కానీ, మనకు చూసే అంత ఇంట్రెస్ట్ అయితే లేదనమాట ఈ 'దృశ్యం 3' మూవీ చూసిన తర్వాత అయితే. మీకు కూడా ఇలాగే అనిపించిందా? కింద కామెంట్ చేయండి డార్లింగ్స్. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందంటే నచ్చలేదు భయ్యా. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాననమాట. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడండి, మీ ఇష్టం అయితే. నేనైతే అదే చెప్తా. ఇది భయ్యా 'దృశ్యం 3' మూవీ రివ్యూ అనమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.